బుటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి పాదాల వద్ద అడవిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా 2 ఫైర్ ఇంజిన్స్ తో సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జరుగుతున్నారు. సునీల్, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టేనే ఏం చెప్తున్నారు టీటీడీ అధికారులు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే శేషాచల అటవీ ప్రాంతంలో ఏదైతే మంటలు చెలరేగాయి, ముఖ్యంగా ఏదైతే తిరుమలలో ఎండ తీవ్రత లేకపోయినప్పటికీ అక్కడ ఏదైతే శ్రీవారి పాదాల దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒక రకంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఆకతాయిల పనే లేకపోతే ఎవరు చేశారు, ఇది ఖచ్చితంగా ఎండ వల్ల ఈ పైరు అందుకునే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళకి తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఏదైతే పైరు జరిగిన ప్రాంతం చూస్తున్నట్లయితే శ్రీవారి పాదాల దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ సమీపం ఉంటుంది. ఆ సమీపం వెనకాల పూర్తిగా భక్తులు ఎవరైనా అక్కడికి వస్తే అక్కడ ఫోటోలు దిగే ప్రాంతం అని చెప్తారు. ముఖ్యంగా టూరిస్ట్ ఆ ప్రాంతంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఎత్తైన చెట్లు ఉండడంతో పూర్తిగా ఎండ పై నుంచి పూర్తిగా కిందకి వచ్చే అవకాశం ఉండదు. అటువంటి ప్రాంతంలో ఫైర్ అవ్వడంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఎవరైనా కావాలనే చేశారా, లేకపోతే నిషేధిత వస్తువులు ఎవరైనా తీసుకొచ్చి అక్కడ సిగరెట్ వెలిగించడం కానీ ఏదన్నా మంటలు వెలిగించడం కానీ చేశారా అనే దానిపై విచారిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎప్పుడు అంటే శ్రీవారి పాదాలు కావచ్చు, ముఖ్యంగా శిలాతోరణ ప్రాంతాలు పూర్తిగా అటవీ ప్రాంతం అయినప్పటికీ అక్కడ భారీ స్థాయిలో ఎండలు లేని పరిస్థితి ఉంది. కానీ అక్కడ అందుకున్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎవరో కావాలనే చేసినట్టయితే అక్కడ అధికారులు అయితే గుర్తించినట్టయితే తెలుస్తుంది. దీనిపై విచారణ జరుపుతున్నాం. ఖచ్చితంగా ఎవరైనా బాధ్యులు అయితే ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని, ఖచ్చితంగా ఎవరిని వదిలేదు లేదు. ఇక్కడ ఎవరైనా అటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో వాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతానికి రానియకుండా చేస్తామని చెప్పి అక్కడ సిబ్బంది తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 ఫైర్ ఇంజన్లు అక్కడ ఉన్నటువంటి మంటలు ఒక్కసారిగా సుమారు 20 నుంచి 30 వృక్షాలకు భారీగా మంటలు అంటుకోవడంతో 2 ఫైర్ ఇంజన్లు వచ్చి 3 గంటల పాటు శ్రమించి దాన్ని ఆ ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పేసిన పరిస్థితి ఉంది. ఆ కాసేపటి కిందటే పూర్తిగా మంటలు ఆడుకోలేక రావడంతో ఫైర్ ఇంజన్లు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా అక్కడ సిబ్బంది ఒకటే చెప్తున్నారు, టీటీడీ అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, మరోవైపు విజిలెన్స్ సిబ్బంది ఒకటే అంటున్నారు, ఇది కావాలనే ఎవరో చేసినట్టుంది, ఇక్కడ ఫైర్ అంటుకునే అవకాశం లేదు అంటున్నట్లు తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.